तेलंगाना बीजेपी के रियासती सदर बंडी संजय की प्रजा संग्राम यात्रा का हफ्ते को एआईएमआईएम का गढ़ माने जाने वाला तारीखी चार मीनार के भाग्य लक्ष्मी मंदिर से आगाज हुआ। यात्रा शुरू होने से पहले बंडी संजय ने बीजेपी के रियासती इंचार्ज तरुण चुग, मरकजी वजीर टूरिज्म जी किशन रेड्डी और पार्टी के दीगर सीनियर लीडरों के साथ भाग्य लक्ष्मी मंदिर में पूजा की और चार मीनार के पास जमा हुए लोगों के इज्तिमा से खिताब किया। बंडी संजय ने अपने खिताब में पार्टी कारकुनों पर जोर दिया कि वो तालिबान का नजरिया रखने वाली एआईएमआईएम को शहर से भगा दें। उन्होंने पार्टी की जानिब से लोगों की मदद के लिए उठाए गए मुख्तलिफ इक़दामात की फहरिस्त पेश की। उन्होंने कहा कि ये यात्रा तेलंगाना में हकीकी जमहूरियत का आगाज का पेशकीमा साबित होगी। ये यात्रा 4 मरहले में होगी। पहला मरहले का आगाज चार मीनार से हो गया है। पहले मरहले में 750 किलोमीटर पर मुहित यात्रा 55 दिनों में मुकम्मिल हो जाएगी। पहले मरहले में वो साबेखा रंगारेड्डी, मेदक, निजामाबाद और करीमनगर अजला का अहाता करेंगे। यात्रा का प्रोग्राम इस तरह तैयार किया गया है कि बंडी संजय की यात्रा 2 अक्टूबर को हुजूराबाद में इख्तिताम पजीर होगी। क्या ये यात्रा रेवंत रेड्डी के टीपीसीसी सदर बनने से डर कर शुरू की गई या फिर बीजेपी के वर्कर्स में हौसला बढ़ाने के लिए की जा रही है, ये हम नहीं कहते बल्कि सियासी पंडितों का कहना है। జెండా కోసం కమలపు జెండా కోసం నిరంతరం కృషి చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా అందరి సీనియర్ నాయకుడు, మా అందరి స్ఫూర్తి హన్మకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ ధర్మారావు గారు, మా వివేకన్న శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో పాటు మాకు ఇంత స్థాయికి ఇచ్చినటువంటి మా నాన్నగారు మాకు స్ఫూర్తి. మా నాన్నగారి సేవలను, మా నాన్నగారు ఏ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి నాకు ఆదేశించిండో, మా నాన్నగారు మా మధ్యలో లేకుండా కూడా మా నాన్నగారి ఆశలు నెరవేర్స్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందిస్తానని చెప్పి అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి కష్టపడి పనిచేస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్న వివేక్ గారు, గౌరవనీయులు పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారు, ఈ రోజు బండి సంజయ్ పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి మా అందరి నాయకుడు, మా సీనియర్ నాయకుడు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, మన సీనియర్ నాయకులు శేఖర్ జీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి సమయ కార్యకర్తగా ఉండి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గతంలో విద్యార్థి పరిషత్ శక్తివంతంగా తయారీకి కష్టపడినటువంటి మా పేరాల శేఖర్ రావు గారు, అదేవిధంగా మా అక్క ఫైర్ బ్రాండ్ అక్కడ రోజు ఫోన్ చేస్తుంది, రోజు సాయంత్రం ఫోన్ చేసి తమ్మి ఇవాళ ఏం చేద్దాం, నాకు నిద్ర పడతలేదు, మనసు పడతలేదు, ఒక లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీలో చేరినాం, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో టెన్షన్తో ఎదురుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు సమాధి కట్టే విధంగా ఉండాలి. ఎప్పుడు ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకువచ్చే వరకు కూడా కష్టపడి పనిచేస్తా అని చెప్పి ఫైర్ బ్రాండ్ గా గర్జిస్తున్నా, గాండ్రిస్తున్నా మా అక్క మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కుమార్ విజయశాంతి గారు, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ నగర్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారీకి కష్టపడి పనిచేస్తున్న మా అన్న చింతల రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆగడం తట్టుకోలేక కేసీఆర్ కు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరేటి మనందరి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ విజయ రామారావు గారు, అదేవిధంగా వదిలిపెట్టండి ఏంది కొంచెం వదిలిపెట్టండి పోలీసు గారు, ప్లీజ్ సహకరించండి ప్లీజ్ పోండి మేము తర్వాత ఇస్తాంలే ఎస్ఐ గారు అంత దౌర్జన్యం ఉంది కదా బాబు, ఇస్తారులే ప్లీజ్
అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో నిజమైన ఉద్యమకారుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మనందరి సీనియర్ నాయకులు అయోధ్యలో కర్ర సేవ జరగాలని చెప్పి కోరుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అయోధ్యలో కర్ర సేవలో పాల్గొనాలని చెప్పి ఆతృతతో వాళ్ళ కుటుంబ సభ్యులను కర్ర సేవకు పంపినటువంటి మన అందరి నాయకుడు శ్రీ స్వామి గౌడ్ గారు. అరే ఆగరాజా నువ్వు ఎస్ఐ గారు పోనీ ఎందుకు అవి అంత ఎందుకు వండి పడ్డా నీకు